హాయ్ ఫ్రెండ్స్, హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ రబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం జీడిపప్పునే వేసుకోండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పుని బాగా రెడ్గా ఒక 2 నిమిషాల పాటు వేపండి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జల్లపప్పు, జీలకర్ర పోపులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయింది. సో దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అవనివ్వండి. సో ఆనియన్స్ అనేవి బాగా మెత్తపడాలండి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది. సో దీంట్లో కట్ చేసి నీటిలో వేసుకొని నానబెట్టుకుని వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. వంకాయ ముక్కలు నీటిలో వేసి నానబెట్టుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేవి బ్లాక్ అవ్వకుండా మంచిగా ఉంటాయి. సో దీంట్లోనే వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలపండి. సో ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆఫ్ చేసుకొని సో ఇప్పుడైతే క్యాప్ పెట్టండి. సో క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇప్పుడు 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే బాగా ఫ్రై అయింది. అండ్ దీంట్లోకి కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సో కారం అనేది మేము ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాం, ఎందుకంటే కారం అనేది ముందుగా యాడ్ చేస్తే కర్రీ అనేది మాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అందుకే కారం అనేది లాస్ట్లో కొంచెం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. సో మనకి లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and support my channel.